మీ పిల్లలకి మీరు చెప్పగలగాలి ఎందుకు తీసేసాడు అంటే గజాసురుడు. మీరు ఏమంటారు ఈ పేరు? గజాసురుడు అంటే రాక్షసుడు. గజాసురుడిని పరమేశ్వరుడు సంహరించాడు. సంహరిస్తే వాడు రాక్షసుడు గజాసురుడు. వాడు ఒక వరాన్ని అడిగాడు శివుణ్ణి, ఈశ్వర నీ చేతులని సంహరింపడ్డాను, నేను ధన్యుడిని, కానీ ఒక వరం అని అడిగాడు. ఏంటి అడిగాడు పరమేశ్వరుడు? ఏం లేదు, నేను చనిపోయిన తర్వాత నాకు చర్మాన్ని ఒలుచుకొని నువ్వు కట్టుకోమని చెప్పాడు. ఎప్పుడు కూడా నా చర్మం ఎండిపోకూడదు, ఎప్పుడు రక్తం ఓడుతూ ఉండాలి, రక్తం ఓడుతూ పచ్చిగా ఉండాలి, ఎండకూడదు. అలా ఉన్న చర్మాన్ని నువ్వు ధరించాలి. అలాగని చెప్పే చర్మం ఎప్పుడు దుర్వాసన రాకూడదు, అలా నన్ను అనుగ్రహించు అని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు తదాస్తు అని వరం ఇచ్చాడు. అందువల్ల గజాసుడు యొక్క చర్మాన్ని ఒలుచుకుని ధరించాడు పరమశివుడు. అలాగే ఆయన ఒక అరణ్య ప్రాంతంలో వెళ్తుంటే అక్కడ మునులు తపస్సు చేసుకుంటుంటే ముని పత్నులు చూశారు ఆయన్ని. చూసి అబ్బాయి ఏం అందగాడురా, పరమశివుడు ఎంత అందంగా ఉన్నాడని చెప్పి వాళ్ళు చూసి పరమశివుడు వెనకాల పడితే ఆ యొక్క ఋషులకు కోపం వచ్చింది. కోపం వచ్చే వాళ్ళు మంత్రంతో ఒక పెద్ద పుల్లు సృష్టించి విడిచిపెడితే ప్రతి మంత్రాన్ని పరమశివుడు పార్వతీదేవి చెప్తాడు, పార్వతీదేవి మనకు చెప్తుంది. ఆయన తెలియదు ఏముంది, ఎప్పుడైతే ఆ యొక్క పెద్ద పుల్లిని మంత్రించి వదిలిపెట్టారో ఆ పెద్ద పుల్లి ఈశ్వరుడు వెనకాల పడితే ఒకసారి చూసి దాన్ని సోళ్ళతో పొడిచి చంపేసి దాని చర్మాన్ని ఒలుచుకుని ఆయన చుట్టుకున్నాడు. అందుకే ఆయన పులి చర్మంతో కనపడుతూ ఉంటాడు. ఈ రెండు చర్మాలు కట్టుకుంటూ ఉంటాడు. మహానుభావుడు, మహాజ్ఞాని, జ్ఞానదాత, మహేశ్వర, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, విఘ్నేశ్వరుడు యొక్క కంఠాన్ని ఎందుకు తీసేసాడు చెప్తున్నాను చూడండి. గజముఖాసురుడు అను రాక్షసుడు, ఇందా చెప్పినప్పుడు గజాసురుడు, వీడు గజముఖాసురుడు. ఈడు తపస్సు చేసి ఈ గజముఖాసురుడు వరాన్ని పొందాడు. ఏమని వరాన్ని పొందాడంటే భార్యాభర్తల్లో